హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్, అలాగే రాజమౌళి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈవెంట్ మరో 24 గంటల్లో జరగబోతుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇందుకు వేదిక కానున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపుగా 1,00,000 మంది అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. అయితే అట్ ది సేమ్ టైం ఈ ఈవెంట్లో ఎటువంటి అపశృతులు దొరలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి పాసులు లేకుండా అక్కడికి వచ్చి ఎవరు ఇబ్బందులు పడొద్దు అని చెప్పి 1-10 సార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో ద్వారా ఒక అప్పీల్ని కూడా రాజమౌళి చేయడం మనం చూసాం. అంటే ఇది ఈవెంట్ మన తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, భారతీయ సినిమా చరిత్రలో కూడా కాదు, ప్రపంచ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ అన్నమాట ఇది. ఎలా అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు తెలియజేయడం కోసం జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ని, ఈ మీడియా ఇంటరాక్షన్ని ఒక ఓటీటీ సంస్థ 50 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం అనేది ఎవరు ఊహించినటువంటి విషయం. అంటే ఇలా కూడా ఇటువంటి ఈవెంట్ను కూడా మార్కెట్ చేయొచ్చు అని చెప్పి ఆలోచన చేశాడంటే దట్ ఈజ్ రాజమౌళి అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే మామూలుగా ఒక మిడ్ రేంజ్ హీరోలే కాదు, ఒక ఏ గ్రేడ్ హీరోల సినిమాలకు సంబంధించినటువంటి ఓటీటీ రైట్స్ కూడా 40-50 కోట్లు రావడం ఇప్పుడు గగనంగా ఉంది. అటువంటిది కేవలం ఒక సినిమాకి సంబంధించినటువంటి మీడియా ఇంటరాక్షన్ అంటే అఫ్కోర్స్ దాన్ని డెఫినెట్గా ఒక ఈవెంట్ లాగా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని మించి చేస్తాడు. రాజమౌళి చేస్తే ఏది కూడా చాలా గ్రాండ్గా చేస్తాడు కాబట్టి డెఫినెట్గా అది ఒక లార్జ్ స్కేల్లో చేస్తారు. కానీ అయినా కూడా ఓన్లీ ఈ ఈవెంట్కే 50 కోట్లు రెవెన్యూ వస్తుందంటే ఈ సినిమాకి మొత్తం మీద ఎన్ని 100 కోట్లు ఆయన మార్కెట్ చేస్తాడు. 100 కూడా కాదు, చెప్పాలంటే ఒక దాదాపు 4-5 వేల కోట్లు టార్గెట్ చేసి 4-5 వేల కోట్లు ఈ రెవెన్యూని రాబట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళాడు. తర్వాత RRR సినిమాతో పాన్ వరల్డ్ తీసుకెళ్ళాడు. అండ్ ఈవెన్ ఆస్కార్ కూడా దానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు RRRకి ఒక 10 రెట్లు దీంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. దాదాపుగా 120 దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడంటే డెఫినెట్గా ఒక 5-6 వేల కోట్లు సునాయాసంగా కొల్లగొడతాడని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఓన్లీ మన ఇండియాలో రిలీజ్ అయినటువంటి పుష్పనే దాదాపుగా 2,000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి మనం చూస్తున్నాం. కాంతార అనే సినిమా అలవగ్గా 1000 కోట్లు వరకు కలెక్ట్ చేసిందని మనం విన్నాం. కాబట్టి ఇది రాజమౌళి ఒక పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా 5,000 కోట్లు సునాయాసంగా వసూలు చేసే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈవెంట్కి సంబంధించి రాజమౌళి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అన్నది మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. కుంభ అనే అతని టైటిల్ తోటి అది రిలీజ్ చేశాడు. అదే పెద్ద విశేషం అనుకుంటే దానికి సంబంధించి కొంత ట్రోలింగ్ కూడా జరిగింది. ఆ సినిమాలో లుక్ లాగా ఉంది, ఈ సినిమాలో లుక్ లాగా ఉందని చెప్పి ట్రోలింగ్ కూడా కొంత నడిచింది. ఆ తర్వాత వెంటనే శృతి హాసన్ ఈ సినిమాలో పాడింది, దానికి సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేశాడు. అందరూ ఒకసారి స్టన్ అయిపోయారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మర్చిపోయి శృతి హాసన్ ఏంటి సినిమాలో, శృతి హాసన్ పాడడం విశేషం కాదు, కానీ ఆ పాడిన విషయాన్ని వెల్లడి చేయడం వీడియోతో సహా. అసలు అందులో శృతి హాసన్ పాడిందంటేనే అది ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ అవుతుంది. అటువంటిది ఆ పాటనే రిలీజ్ చేయడం, వర్కింగ్ వీడియోని రిలీజ్ చేయడం అన్నది పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వీటికే తబ్బిబ్బైపోతుంటే ఫ్యాన్స్ అందరూ, రాజమౌళి ఫ్యాన్స్ కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ వీటికే అసలు పరమానంద పడిపోతుంటే ఏకంగా మళ్ళీ ప్రియాంక చోప్రాది ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఆమె పేరు కూడా మందాకిని అనే పేరుతోటి ఒక ట్రెడిషనల్ వేర్లో శారీ కట్టుకొని ఏకదమ్ ఒక గన్న పట్టుకొని ఆమె చేసే యాక్షన్ స్టిల్ ఒకటి రిలీజ్ చేశారు. ఇంకా అసలు నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చెక్కిపోయారు. ఏంటి అసలు వరుసగా అసలు గ్యాప్ లేకుండా ఇన్ని అప్డేట్స్ రాజమౌళి ఇచ్చేస్తున్నాడు ఏంటి అని చెప్పి అందరూ ఇదయ్యారు. ఇప్పుడు ఎందుకు ఇదన్నీ చేస్తున్నాడంటే మరి 50 కోట్లు చెల్లించి ఒక ఓటీటీ సంస్థ దీనికి సంబంధించినటువంటి స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుందంటే దాని వెనకాల చాలా స్ట్రాటజీ ఇదంతా ఉండాలి. లేకపోతే ఏదో జస్ట్ లైక్ దట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఇక్కడిక్కడ షూట్ చేయబోతున్నాము, ఇన్ని పాటలు ఉంటాయి, ఇన్ని ఫైట్స్ ఉంటాయి అని చెప్తే
దానికి ఎందుకు 50 కోట్లు పే చేస్తుంది ఒక సంస్థ? అంటే బహుశా ఇది మొత్తం ఈ కేవలం ఈ ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్తో పాటు ఇంకా తర్వాత మిగతా అన్ని ఈవెంట్స్, తర్వాత సినిమాకు సంబంధించినటువంటి రైట్స్ కూడా ఆ సంస్థ తీసుకుందేమో మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇదొక కొత్త తరహా మార్కెటింగ్. భవిష్యత్తులో నాకు తెలిసి ఈ ఈవెంట్నే ఆయన 50 కోట్లకి సేల్ చేసాడంటే రేపు సినిమా రిలీజ్కి ముందు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్ని దాన్ని ఒక 100 కోట్లకి మార్కెట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అంటే ఒక సినిమాకి రెవెన్యూ ఎన్ని విధాలుగా జనరేట్ చేయొచ్చో రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అంటే కేవలం ఈ ఈవెంట్ ద్వారానే ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడంటే నాకు తెలిసి ఇన్ఫిలిం బ్రాండింగ్ ద్వారా ఈ సినిమాకి దాదాపుగా 400-500 కోట్లు రెవెన్యూ వచ్చేలాగా చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఇండియన్ సినిమాలకే ఒక 50 కోట్లు 60 కోట్లు ఈజీగా ఫండింగ్ వస్తుంది ఇన్ఫిలిం బ్రాండింగ్ ద్వారా. ఇది మరి ఇంటర్నేషనల్ రేంజ్లో రూపొందుతున్నటువంటి సినిమా కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి ఇన్ఫిలిం బ్రాండింగ్ రూపంలో కూడా వందల కోట్ల రూపాయలు రెవెన్యూ తీసుకొస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ ఈవెంట్ ఇంతమంది అంటే దాదాపుగా 1,00,000 మంది అభిమానుల సమక్షంలో చేయబోతున్నటువంటి ఈ ఈవెంట్లో ఎక్కడ ఎటువంటి ఇవి జరగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఈవెంట్కి వెళ్ళే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, రాజమౌళి ఫ్యాన్స్ కానీ, జనరల్ సినిమా లవర్స్ కానీ అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో రకంగా అక్కడ అలౌ చేస్తారులే. జనరల్గా కొన్ని ఈవెంట్లకు ఏం చేస్తారంటే లాస్ట్లో వదిలేస్తారు, పాసులు లేకుండా పోలీసులకు చెప్పి పంపించేయండి అని చెప్తారు. అలాగా లాస్ట్లో వెళ్ళిపోయి ఈవెంట్స్ చూడడం అనేది జనరల్గా జరిగేది. చాలా ఈవెంట్లకి అలా జరుగుతుంటుంది. లోపల ఒకవేళ ఖాళీ ఉందిలే ఎందుకులే అక్కడ బయట జనాలని వెయిట్ చేయించడం అని చెప్పి పంపించడం అలా చేస్తుంటారు. కానీ ఈవెంట్కి సంబంధించి అటువంటి ఎట్టి బస్సులో కూడా జరగవని 1-10 సార్లు రాజమౌళి చెప్తున్నారు. కాబట్టి దీనికి పెద్ద ప్రాసెస్ ఇది చేస్తున్నారు. తర్వాత దీన్ని స్ట్రీమింగ్ రైట్స్ కూడా ఎక్స్క్లూజివ్ ఒక సంస్థకే ఇవ్వడం ఇటువంటి చాలా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈవెంట్ని ప్రత్యక్షంగా చూడాలని దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ముందుగానే పాస్ అది ఉంటేనే ఈవెంట్కి రావాలి. లేకపోతే హ్యాపీగా టీవీ ముందు కూర్చొని ఆ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయ్యే ఈవెంట్ని హ్యాపీగా చూడొచ్చు. లేకపోతే లేనిపోని అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ చేస్తారులే, ఏదో రకంగా మనం లోపలికి వెళ్ళిపోవచ్చులే అనే ఒక దీంతో వచ్చి ఇబ్బందులు పడొద్దని చెప్పి 1-10 సార్లు వాళ్ళు చెప్తున్నటువంటి దీన్ని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని అంటే ఒక సినిమాకి చెప్పాను కదా, ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఒక యునీక్ ఈవెంట్ కాబట్టి ఆ ఈవెంట్లో ఎటువంటి అపశృతులు దొరలకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఫ్యాన్స్ అందరి మీద కూడా ఉంది. ఏ చిన్న జరిగినా కూడా మొత్తం ఆ ఈవెంట్ తాలూకు ఇదంతా కూడా అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిన్న ఇవి కూడా దొరలకుండా ఉండేలాగా ఫ్యాన్స్ అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తమ సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏమి లేదు, సహాయ సహకారాలు అంటే ఒకవేళ పాస్ లేదు వాళ్ళకి, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదో రకంగా ట్రై చేద్దాంలే మహేష్ బాబు పిఆర్ఓ ద్వారానో లేకపోతే ఇంకా రాజమౌళి పిఆర్ఓ ద్వారానో గట్టిగా ట్రై చేసి మనం తీసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదని లైట్గా తీసుకొని వచ్చి తీరా అంత దూరం నుంచి వచ్చాము మనం ఎలాగోలాగా లోపలికి వెళ్ళి చూడాల్సిందే అనే ఒక దీంతో మొండితనంతో లోపలికి వెళ్ళి ఇబ్బందులు పడడం అటువంటి చేయొద్దని రాజమౌళి చేస్తున్న విజ్ఞప్తిని అందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా లవర్స్ కానీ, భారతీయ సినిమా లవర్స్, మన ఇండియన్ సినిమా లవర్స్ అందరూ కూడా గర్వపడేలాగా ఈ సినిమాని రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడని మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఇప్పుడు ప్రియాంక చోప్రా ఆ ఒక్క చిన్న ఆ స్టిల్లోనే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది, అంటే ఆ సినిమా కోసం రాజమౌళి ఎంత కసరత్తు చేశాడు అనేది మనకు తెలుస్తుంది. ఒక ట్రెడిషనల్ ఒక మన భారతీయ వనిత దీనికి అద్దం పట్టే ప్రియాంక చోప్రా తను ఒక యాక్షన్ ఇది చేస్తూ రిలీజ్ చేసినటువంటిది ప్రపంచవ్యాప్తంగా అందరినీ. ఎందుకంటే ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ ఓన్లీ మన ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు. ఆమె నాకు తెలిసి హిందీలో కూడా ఆమె ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం లేదు. ఆమె హాలీవుడ్లో ఇవి చేస్తుంది.
ఆ విధంగా మొత్తం గ్లోబల్ ఆడియన్స్ అందరికి కూడా సుపరిచితురాలైనటువంటి ప్రియాంక చోప్రాని ఈ సినిమాలో తీసుకోవడమే చాలా వ్యూహాత్మకంగా తీసుకున్నాడని మనం చెప్పొచ్చు. అలాగే మలయాళం చెందినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా రాజమౌళి తీసుకునే ప్రతి స్టెప్ వెనకాల చాలా పెద్ద ఇది ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్ని కూడా మార్కెటింగ్ చేస్తుండడం. అంటే జనరల్గా మన దర్శకులు సినిమాని తీయడం మన బాధ్యత అని చెప్పి అనుకుంటారు. అక్కడతో సినిమా ఫస్ట్ కాపీ ప్రొడ్యూసర్కి అప్పచెప్తే అక్కడతో మన బాధ్యత తీరిపోయిందని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి, కాదు దర్శకుడు అంటే సినిమాని తీయడం మాత్రమే కాదు, తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేసే బాధ్యత కూడా దర్శకుడిదే. కేవలం ప్రేక్షకులకు చేరువ చేయడం మాత్రమే కాదు, దానికి మార్కెటింగ్ చేయడం కూడా, పెట్టిన పెట్టుబడికి పదింతలు వెనక్కి వచ్చేలాగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా దర్శకుడి మీద ఉందని చెప్పి నిరూపిస్తున్న దర్శకుడు రాజమౌళి. అంటే మనం చూసాం ఇప్పుడు బాహుబలి సినిమా ప్రొడ్యూసర్ అంటే మనం 1-10 సార్లు అది ఇది చూడడం వల్ల ఏదైనా వాళ్ళ పేర్లు మనం గుర్తుంటాయేమో, కానీ జనరల్ ఆడియన్స్కి బాహుబలి అంటే ప్రభాస్, రాజమౌళి, అనుష్క, రానా, అంతే కదా. మిగతా ప్రొడ్యూసర్ అంటే గూగుల్ చేసి కానీ గూగుల్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. అలాగే ట్రిపుల్ ఆర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరంటే టపక్కన మనం చెప్పలేని ఇది. దానికి కూడా అంతే. ట్రిపుల్ ఆర్ అంటే ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఇంకా అజయ్ దేవగన్, ఆలియా భట్, వీళ్ళు గుర్తుకొస్తారు. కీరవాణి, చంద్రబోసు ఆస్కార్ అవార్డు రావడం వల్ల వాళ్ళు గుర్తుకొస్తారు తప్ప, ప్రొడ్యూసర్ ఎవరంటే మళ్ళీ ఒకసారి గూగుల్ చేయాల్సిందే. అటువంటి పరిస్థితి. అలాగా దర్శకుడు అనేవాడు మొత్తం అన్నీ తానే అయ్యి ఒక సినిమాని తీయడం దగ్గర నుంచి, సినిమాని మార్కెట్ చేయడం దగ్గర నుంచి, సినిమాకి పబ్లిసిటీ చేయడం దగ్గర నుంచి, ఆ సినిమాకి ఇన్ఫిలిం బ్రాండింగ్ తీసుకురావడం దగ్గర నుంచి, ఆ సినిమాని ఇలాగ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేయడం దగ్గర నుంచి, అన్ని రకాలుగా దర్శకుడు అన్ని బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రొడ్యూసర్ని సేఫ్ జోన్లో ఉంచి తను ఎటువంటి సినిమా తీసే అవకాశం లభించడం తన అదృష్టంగా, ఒక భాగ్యంలాగా భావించే పరిస్థితి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి దర్శకుడికి ఉంటుంది. దర్శకులందరికీ ఒక రోల్ మోడల్ లాగా ఇప్పుడు రాజమౌళిని మనం చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా టైటిల్ వారణాసి అనే టైటిల్ ఎక్కువగా హల్చల్ అవుతుంది. అంటే బాలీవుడ్లో అయితే దాదాపుగా ఫిక్స్ అయిపోయారు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ పెడుతున్నారని చెప్పి. కానీ ఇక్కడ మాత్రం గ్లోబ్ ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తోటి మనం ట్రెండింగ్ అవుతుంది. మరి బాలీవుడ్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్లో పెట్టే అవకాశం ఉందని మనకి అనిపిస్తుంది. ఏదైనప్పటికీ అంటే రాజమౌళి సినిమా, ఇప్పుడు రాజమౌళి ఏ రేంజ్కి వచ్చాడంటే అతని సినిమాకి ఏ పేరైనా పెద్ద ఫరక్ పడదు. ఏదైనా సరే, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అది యాక్చువల్గా ముందు వర్కింగ్ టైటిల్ అనుకున్నారు. రామారావు, రామ్ చరణ్, రాజమౌళి అన్నట్టుగా అనుకొని దానికి వర్కింగ్ టైటిల్ అని, అది ఆ వర్కింగ్ టైటిల్ కాస్త జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోవడంతో ఇది బాగానే ఉంది కదా, జనాల్లోకి వెళ్ళిపోయింది కదా, దాన్ని మళ్ళీ మనం ఎందుకులే మార్చడం అని దానికి ఏదో రౌద్రం, రుధిరం, రణం అలాగేదో వచ్చేలాగా చేసి కిట్టించి మొత్తం మీద జనాల్లోకి వదిలేశారు. కాబట్టి రాజమౌళి సినిమాకి టైటిల్ అనేది పెద్ద, అంటే అలా అని చెప్పి మరీ ఇదే అలా కాదు, కానీ టైటిల్ ఏదైనా ఇప్పుడు వారణాసి అనే టైటిల్ పెడితే అది ఆటోమేటిక్గా రేపు ఒక్కసారిగా ఇదైపోద్ది, ఫెమిలియర్ అయిపోద్ది. ఎలాగైతే రాజమౌళి నుంచి వచ్చే ఒక చిన్న ట్వీటు, మహేష్ బాబు నుంచి వచ్చే ఒక చిన్న ట్వీటు కోట్లాది మందికి రీచ్ అయిపోద్దో, రాజమౌళి సినిమా టైటిల్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రీచ్ అయిపోయే ఇది ఉంది. ముఖ్యంగా అలాగే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి ప్రచారాలని కూడా అంతర్జాతీయ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం. ఉదాహరణకి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా ఒక టీజర్ కానీ లేకపోతే మరొకటి కానీ జేమ్స్ కామెరాన్ తోటి, లేదంటే స్పీల్బర్గ్ తోటి, ఇలాగ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్, హాలీవుడ్ హీరోలు వీళ్ళతోటి రిలీజ్ చేసి తద్వారా మొత్తం గ్లోబల్ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసి ఈ సినిమాకి ప్రచారం కల్పించాలని చెప్పి చూస్తున్నాడు అనే వార్తలు మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా డేట్ మరి ఇన్ని అప్డేట్స్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాడంటే మరి ఇది 2026లోనే వచ్చేస్తుందేమోనన్న ఒక ఇది కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 2027 అంటే ఇంకా సంవత్సరంన్నర పైన టైం ఉంది. మరి ఇప్పుడు ఇన్ని అప్డేట్స్ ఇస్తున్నాడు. ప్రియాంక చోప్రాది వచ్చింది, శృతి హాసన్ది వచ్చేసింది, పృథ్వీరాజ్ సుకుమారంది వచ్చింది, రేపు మహేష్ బాబుది వచ్చేస్తుంది. ఇవన్నీ ఇన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఇది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే ఒక ఇది కూడా ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు 2-3 షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి అంటున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి 2026 సంవత్సరం చివరిలో అయినా రిలీజ్ చేస్తాడా,
లేకపోతే 2027 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ చేస్తాడన్నది మనం చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా రాజమౌళి అంటే అదే అందరూ ఊహించినట్టు కాకుండా సడన్గా సర్ప్రైజ్ ఇవ్వడం అనేది రాజమౌళి ప్రత్యేకత. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్సే ఇన్ని అప్డేట్స్ ఒక వారం రోజుల వ్యవధిలో టపమని అప్డేట్స్ ఇచ్చుకుంటూ వచ్చేసి ఈ సినిమాకి మరింత ఇప్పటికే ఉన్నటువంటి బజ్ని మరింత పెరిగేలాగా చేయగలిగాడు. అలాగే ఒక ఈవెంట్ చేస్తూ ఆ ఈవెంట్ని ఒక 50 కోట్లు రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా చేశాడంటే ఇంకా దీనికి సంబంధించి ప్రతిదీ కూడా అతను డెఫినెట్గా ఇప్పటివరకు మన భారతీయ సినిమా చరిత్రలో ఇంతకుముందు ఎవరు చేయని విధంగా చేసి మన తెలుగుడి సత్తాని అంతర్జాతీయ స్థాయిలో చాటుతాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు.